ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఈ పెళ్ళెందుకు వద్దో కారణమైన చెప్పు. లేదా నోరు మూసుకొని ఈ పెళ్లి చేసుకో. చెప్పేది వినండి నాన్న. అది కాదు నాన్న. ఏమండి, దీంతో మాట్లాడటం అనవసరమండి. మనమే ఏదైనా చేసుకుని చచ్చిపోదాం. పదండి. ఇది కళ. అమ్మ నాన్నలకి చెప్తే ఖచ్చితంగా ఇలాగే చేసుకుంటారు. వాళ్ళకి చెప్పకూడదు. శ్రీరామ్కి చెప్తే ఏదైనా సహాయం చేస్తాడేమో. ఏంటి అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వెప్పుడు ఎలా ఉంటావో నాకు బాగా తెలుసు. నేను నీకమ్మని. రేపు డిజైనర్ వస్తున్నాడు. నీకే డ్రెస్సులు కావాలో సెలెక్ట్ చేసుకో. నీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చెయ్యి, ఓకేనా? ఇంపార్టెంట్ కాలా? అదేం లేదు మమ్మీ. మారుతి, నువ్వు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చెయ్యి. అరే, మళ్ళీ మిస్డ్ కాల్. ఈ మిస్ కాల్ మిస్ ఎవరు కనిపెట్టాలి. హలో హలో, లేడీస్ అంటే మా శ్రీరామ్ గారు శ్రీరామచంద్రుడు కాదు, శ్రీకృష్ణుడు. ఆ లేడీ ఎవరో కనిపెట్టాలి. హలో, అటే ఎవరండి? కాయిన్ బాక్స్ అండి ఇది. అంటే అది ఫోన్ కాదా అండి? ఫోనే, కాయిన్స్ వేస్ట్ చేసే ఫోన్. అదే ఇంతకు ముందు చేసింది ఎవరో అని. ఎవరో ఒక అమ్మాయి వచ్చి చేసింది. వయసు ఎంత? అమ్మాయికి 20 ఏళ్ళు ఉంటాయండి. 20 సంవత్సరాల? ఏమండి, టైం చాలా అయింది, భోజనానికి రండి. ఇటువంటి సందర్భంలో ఆకలి నిద్ర ఎలా వస్తాయి వస్తుందరా? లేక పెళ్లి కుదిరినప్పటి నుంచి మగ పెళ్లి వాళ్ళతో ఎప్పుడు ఏ మాట వస్తుందో అనే భయం ఒకవైపు, పెళ్లి ఇంత ఘనంగా చేయాలి అంత ఘనంగా చేయాలనే ఊహలు మరోవైపు. నిజమేనండి, ఈ పెళ్లి ఘనంగా జరిపించి లేఖని అత్తవారింటికి పంపే వరకు మనకి టెన్షన్ తప్పదండి. టెన్షన్ అని మనం అనుకుంటాం గానీ వస్తుందరా, ఆడపిల్లకి పెళ్లి చేసి పంపిస్తుంటే ఆ సంతోషమే వేరు. సరే పద. నా పెళ్లి జరిపించాలని మీరందరూ ప్రయత్నిస్తున్నారు. నా పెళ్లి ఆగిపోవాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అందుకు కారణాలు ఏవైనా నా వల్ల మీరెవరూ బాధపడదు. నేను చేసే ఈ పని వల్ల మీరు కొద్ది రోజులు బాధపడినా ఆ తర్వాత జీవితాంతం సంతోషంగా ఉంటారు. మీ అందరి కోసమే నేను ఈ పని చేస్తున్నాను. నన్ను క్షమించండి. వసుంధరా, కాఫీ తీసుకురా. వస్తున్నానండి, ఇంకా పూజ కాలేదు. పూజలు వచ్చేటువంటి లేకవేంటి? ఆవిడి గారు నిద్ర లేచిన దగ్గర నుంచి కనిపించట్లేదు. ఏ ఘనకార్యం వెలగబెడుతోందో ఏమో. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఈ పాటికి ఇంట్లో వాళ్ళ లెటర్ చదువుంటారు. ఏమై ఉంటుంది? గౌరవనీయులైన చంద్రశేఖర్ గారికి